ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, మా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏదైతే కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అయితే పైన గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు కావచ్చు, పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు కావచ్చు, పలు ఎమ్మెల్యేల మంత్రులు కూడా చాలామంది ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అనేకమైనటువంటి అభివృద్ధులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు, నేను నిన్న కూడా చెప్పడం జరిగింది, కొంతమంది ఎమ్మెల్యేలు యథేచ్ఛగా ఏదైతే ఎవరిని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించలే. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిందని అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు కూడా ఈరోజు అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అధికారులు ఏదైతే ప్రభుత్వం మారింది కానీ అధికారులు ఎక్కడ కూడా మారినటువంటి పరిస్థితి లేదు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఈ యొక్క జిల్లాలో అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారు. కొంతమంది మాత్రం దాన్ని అవినీతిని కట్టడి చేయలేకపోతా ఉన్నారు. మనం ఒకవైపు అభివృద్ధే కాదు, ఏదైతే అవినీతి జరుగుతుందో దాన్ని కట్టడి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఈ జిల్లాలో ఎక్కడా కూడా కలుపుకొని పోయేటటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలే. ఏదో ఒకరిద్దరిని కలుపుకొని వేదిక ఎక్కించి ఏదో మమా అనిపించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ విధానం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక భాగమైనటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనించాలి. అందువల్ల మా కార్యకర్త ఒక నాయకుడిగా భావించండి. మా కార్యకర్తని మీరు చిన్న చూపు చూస్తే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు కూడా రావాల్సినటువంటి ఈ జిల్లాలో రావాల్సినటువంటి నామినేట్ పదవులు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, మండలాధ్యక్షులను కానీ అదేవిధంగా ఆ లోకల్గా ఉన్నటువంటి నాయకులను కానీ ఎక్కడ కూడా ఆదరించినటువంటి పరిస్థితి లేదు. చాలా మదన పడుతున్నటువంటి కార్యకర్తల మనోభావాన్ని ఈరోజు నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. అయితే నేను ఈ ప్రెస్లో మీ అందరికీ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకవైపు మన యొక్క అధినాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ ఉంటే, అందరూ కూడా రాష్ట్రంలో కలిసి పనిచేస్తూ ఉంటే, కానీ జిల్లాల వారీగా ఈరోజు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈరోజు రేషన్ బియ్యం ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారో మనందరికి కూడా తెలుసు. గతంలో మనం మాట్లాడాం, ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దోపిడీ జరుగుతుందని. కానీ అదే దోపిడీ మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు. ఆ రోజు ఎవరు దోపిడీ చేశారో ఈరోజు కూడా అదే వాళ్ళే దోపిడీ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం మారింది, వ్యవస్థలు మారినాయి, అధికారులు మారలేదు అనుకుంటున్నాను నేను. అధికారులు మారలేదు కాబట్టి వాళ్ళే మళ్ళీ ఈరోజు ఈ యొక్క వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి. విజిలెన్స్ అధికారులు ఈరోజు దాడి చేసి 400 బస్తాలు పట్టుకున్నారంటే ఒక మిల్లులో ఎంత దుర్మార్గం, ఎంత స్వేచ్ఛగా ఈ వ్యాపారం జరుగుతుందనేది మనం ఆలోచించాలి. ప్రజలేం అమాయకులు కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దుర్మార్గం చేసి, దోపిడీ చేసి, దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా మనకు కొమ్ము కాశారు. దాదాపు 11 సీట్లు ఆయనకి ఇచ్చి రిమైనింగ్ సీట్లన్నీ కూడా మన కూటమికి ఇచ్చారు.
అయితే కూటమిలో ఉన్నటువంటి అందరిని కూడా మనం అభివృద్ధి దిశగా వెళ్తా ఉన్నాం. కానీ దాన్ని అభివృద్ధే కాదు, ఈ యొక్క అవినీతిని కూడా అరికట్టాలి. అదేవిధంగా లేఅవుట్ల విషయంలో కూడా నేను కూడా లేఅవుట్లు వేసా, అప్పుడు తెలుసో తెలియకో వేసాం. కానీ మన ఎమ్మెల్యే గారు అప్రూవల్ లేఅవుట్లు వేయమని చెప్పడం జరుగుతూ ఉంది. 100% వాస్తవం. అప్రూవల్ లేఅవుట్ వేయాల్సిందే, అప్రూవల్ లేఅవుట్లకి అధికారులు సహకరించాల్సిందే. ఆ విధంగా వేస్తే ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. నేను కూడా ఒకవేళ లేఅవుట్ వేసిన పక్షంలో అప్రూవల్ తీసుకెళ్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే కావల్లో నేను చూసా, రోడ్లు బాగానే వేస్తున్నాం, అదేవిధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో జిల్లాలో కూడా అభివృద్ధి ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటి ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. అయితే అవినీతి ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో ఈ అభివృద్ధి కనిపించే పరిస్థితి ఉండదు. అందువల్ల నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన యొక్క ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు యథేచ్ఛగా దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు అనేది నా భావన. ఎందుకంటే ఎక్కడ కూడా ఇసుక ఆగట్లే, గ్రావెల్ ఆగట్లేదు, రేషన్ బియ్యం ఆగట్లేదు, ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అందువల్ల మనం జరిగేటువంటి వైఎస్ఆర్సీపీని పక్కన పెట్టిన ప్రజలకి మనం మళ్ళా ఈ కూటమి ప్రభుత్వం రావాలని మా అందరి అభిప్రాయం. అందువల్ల మా కార్యకర్తలకు కానీ నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా, మేము కూడా కూటమిలో ఉన్నాం. మా కార్యకర్తలకి అన్నిటిల్లో సమానమైనటువంటి ఏదైతే నామినేట్ పోస్టులు ఇవ్వాలి, అదేవిధంగా సముచిత స్థానం కల్పించాలి, వాళ్ళని గౌరవించాలి. ఆ విధంగా గౌరవించే పక్షంలో ఎవరెవరు ఈ జిల్లాలో ఏం జరుగుతుందనేది కూడా మళ్ళా అన్నీ మాతోనే చెప్పకుండా మా కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మాకు రావాల్సినటువంటి ఏదైతే నామినేట్ పోస్టులు కూడా ఇవ్వాలని అందరూ కూడా కోరుతూ ఉన్నాం. ఇది అనుకున్నటువంటి విషయాలు. అందువల్ల తప్పనిసరిగా రాబోయేటటువంటి పంచాయతీలో కావచ్చు, ఎంపీటీసీలో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సముచిత స్థానం కల్పించాలని కోరుతూ ఉన్నా. మనందరం కూడా గమనించాలి, మన గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి కృష్ణారెడ్డి అన్న, ఆయన అనేక మంది అధికారుల్ని డైరెక్షన్ ఇచ్చి దాదాపు 125 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి తేల్చడం జరిగింది, అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన పాపం చెప్పడమే జరిగింది, ఆయనైతే ఆ 125 ఎకరాలు ఎలికి తీయడం జరిగింది, కానీ దాని మీద అధికారులు స్పందన లేదు. అందువల్ల ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం వరకే కానీ అధికారుల్ని పని చేయించలేరు, చెప్తే చేయాలి కదా అధికారులు. అందువల్ల ఈ 125 ఎకరాలు ఎక్కడుందో తక్షణం తేల్చాలి, అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు ఈరోజు అభివృద్ధి దిశగా పయనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి అవినీతి విషయాల్లో కూడా ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు.